అసలు ఏంటి సార్ అక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అక్కడ? అదే అండి, ఊళ్ళ మధ్యలో ఓయో పెట్టిర్రు. అది అమ్మ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఇబ్బంది కదా మాకు కాలనీలో. అవును సార్. దానికోసమే కాలనీ మధ్యలో పెట్టిర్రు. అది ఇక్కడ నడుస్తుంటే పోతుంటే పిల్లలకు దానికి దీనికి ఆడ ఎప్పుడు ట్రాఫిక్ బండ్లు ఉంటున్నాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు వ్యక్తులు, కొత్త వ్యక్తులు. సార్ అది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? 10 రోజులైంది. ఓకే సార్, అంటే మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? పోలీస్ స్టేషన్ వాళ్ళకి 100కి ఫోన్ చేసి ఉంటే. అంటే ఒక కానిస్టేబుల్ అంటే తను ఫేవర్గా ఉన్నారు కానిస్టేబుల్, అతని ద్వారానే పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. కానిస్టేబుల్ అంటే ఇప్పుడు ఓయో ఎవరైతే ఇప్పుడు అక్కడ నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరో ఉన్నారు అంటున్నారు కదా. అది తెలియదండి మాకు. మేము ఒకసారి మా కాలనీలో నిన్న పోయి ధర్నా చేసాము. ఒకసారి పోలీస్ కంప్లైంట్ వెళ్ళి అఫీషియల్ గా ఇమ్మని చెప్తే రేపు వెళ్దామని అనుకున్నాం. వాళ్ళతో మాట్లాడారు సార్? అంటే ఇప్పుడు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళతో మాట్లాడాము. మీకేమి ఇబ్బంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మీ మీద రివర్స్ అవడం కానీ అట్లా చేశారు? రివర్స్ మాట్లాడుతారు. మేము మీకు ఇబ్బంది కలిగించుకోరు కదా, మా పని మేము చేసుకుంటున్నాము, మీకేమి ఇబ్బంది అని అంటే మా కాలనీ నుండి మీ ఇంట్లో పెట్టుకో ఆ పనులు, కాలనీలు కాదని చెప్పి సీరియస్ అయింది. వాళ్ళు మాట్లాడుతుందండి సార్. అంటే ఇప్పుడు రైట్ సార్, అంటే అది హాస్టల్కి అని చెప్పేసి ఇచ్చి అక్కడ ఓయో పెడుతున్నారు, కరెక్టా? లేదు, మాకు హాస్టల్ అని అది కట్టేటప్పుడు హాస్టల్ అని చెప్పాడు ఆయన బిల్డర్. ఓకే. అది 3 months అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఈ మధ్యలో ఓయో అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఓకే సార్, అంటే మెయిన్ రోడ్ కూడా బోర్డు పెట్టారు వాళ్ళు, నేను చూసాను అది కూడా. మెయిన్ రోడ్ పెట్టారు కానీ ఇక్కడ కాలనీ మధ్యలో అయిపోయింది కదా సార్ అది. అవును సార్. అంటే ఆ వెళ్ళే దారిలో అంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎవరైనా వెళ్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ పార్కింగ్ కూడా లేదు సార్ వాళ్ళకి. ఓకే. అవును, మెయిన్ రోడ్, పార్కింగ్ కూడా సెపరేట్గా ఏం లేదు. ఏ వెహికల్ వచ్చినా మెయిన్ రోడ్ మీద ఆపుతారు. ఇప్పుడు కిడ్నాప్ చేసినా కూడా అడగడానికి పిల్లలు. అవును సార్, అవును సార్. అసలు ఈ మధ్యకాలంలో ఓయోలో ఎక్కువగా ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. ఓయో అంటే ఇప్పుడు యూత్ అంతా పాడైపోతారు. ఇప్పుడు అంతా హాస్టల్స్, ఇప్పుడు అక్కడనే కాలేజీలు ఉంటాయి యమునంపేటలో. పిల్లలు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడికి పిల్లలు ఖరాబ్ అవుతారు. పక్కనే ఉన్నాయి కదా సార్ కాలేజెస్. ఎవరెవరో వస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఎవరిని అడగనీకు ఉండదు కదా మనం. ఎస్ సార్. వాళ్ళు ఏమట్లా మాట్లాడతారు, ఆ బిల్డర్ అడిగితేనేమో నేను లీజ్కి ఇచ్చిన అంటారు. ఆ లీజ్కి ఇచ్చిన మాట్లాడితే నిన్న పోయి ఆయన రమ్మంటే 1 hour పే చేయించాడు అంటారు. 20 మంది పోయి ధర్నా చేసి 20 మందిని 2 గంటలతో పాపి వస్తున్నా అందరు వెళ్ళిపోయినాక ఫోన్ చేసేది, మీకేమి ఇబ్బంది మాట్లాడుతున్నాయి. ఓకే. అంటే యాక్చువల్గా నేను ఈరోజు దాని గురించి వచ్చాను సార్. అసలు అంటే మీరు ఓయో ముందుకెళ్ళి ధర్నా ఎత్తున్నట్టు అసలు చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా పట్టుదలతో ముందుకు రావట్లా. సో నేను అందు గురించే వచ్చాను సార్. మీరు ఆ టైంలో అవైలబుల్ లేకపోవడం. సార్ ఇప్పుడు ఏంటి సార్, అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అంటే చెప్పామండి ఆల్రెడీ వాళ్ళు పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాము. అది అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తే రెక్కి నిర్వహించి టీచ్ చేస్తామని చెప్పారు. ఓకే. అంటే మీ సార్ అక్కడ అంటే వాళ్ళు వేరే కార్యబలానికి పాల్పడుతుంటే అంటే మీకు మీరు చూడడం కానీ అట్లాంటి జరిగాయి సార్? అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? ఎవరో ఇప్పుడు మాస్కులు కట్టుకొని వస్తారు సార్, జెంట్స్ అయినా సరే హెల్మెట్ పెట్టుకుంటారు, ఆ లేడీస్ ఏమో మాస్కులు కట్టుకొని. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఏంటి మనం అడగలేదు కదా సార్. అసలు యాక్చువల్గా బయటికి ఓయోలోనే కనిపిస్తున్నాయి కదా సార్, లోపల చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా కిందనే పెట్టిండ్రు, రూమ్లలో పెట్టి పెట్టారు. అది ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏం అర్థం అవుతలేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు వెహికల్ మీద ఆపుతున్నారు, ఇద్దరు లోపల పోతున్నారు. ఎవరని మనం ఎట్లా ప్రశ్నిస్తాం చెప్పండి? వాళ్ళు ఖాళీ అంటే ఇంట్లోకి వస్తే అడుగుతాం కానీ వాళ్ళు అక్కడ అది పెట్టుకునే తర్వాత మనం ఎట్లా అడుగుతాం? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్న వ్యక్తి అంటే అతను ఎవరో మీకు తెలియదు? తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు సార్. అంటే అక్కడ ప్లేస్కి చెందిన వాళ్ళనే లేకపోతే వేరే ప్లేస్? వేరే ప్లేస్ మా కాలనీ సార్. అంటే అతను ఏమంటున్నాడు సార్, అంటే నా ఇష్టం అన్నట్టు మాట్లాడతాను, నేను పెట్టుకున్నాను కదా మీకేంటి అన్నట్టు మాట్లాడుతున్నాడా? మా ఇష్టము, నేను అన్ని పర్మిషన్ తీసుకున్నా, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, నా పని నేను చేసుకుంటున్నా, మీకు ఎరువు వస్తలేదు అన్నట్టు మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం అసలు ఆ షిరిడి సాయి కాలనీ మొత్తం అన్ని ఇల్లులే ఉన్నాయి కదా సార్. మ్యాక్సిమం అక్కడ అన్ని ఇల్లులే ఉన్నాయి, షాప్స్ కూడా పెద్దగా లేవు. 70 ఫ్యామిలీలు ఉంటున్నాయి సార్ అక్కడ కాలనీలో. 70 ఫ్యామిలీలు? ఓకే. 70 ఫ్యామిలీలు ఉంటున్నాయి. కొత్తగా అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి. అవును సార్. రైట్ సార్. అయితే ఫైనల్గా మరి తీస్తా అన్నారు కదా సార్? వాళ్ళు ఏం తీస్తారు, అన్ని పర్మిషన్లు ఉన్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే సార్. అది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే ఒక 1 week అట్లా? అది ఫిబ్రవరి 14th రోజు చెప్పారంట వాళ్ళు. ఫిబ్రవరి 14th? ఓకే.
రైట్ సార్. సార్ అంటే కుదిరితే మీరు నన్ను రమ్మంటే నేను వస్తాను, మనం మాట్లాడదాం. నేను అంటే మీరు నాతో పాటు కూడా రండి, నేను కూడా వెళ్తాను. ఇక్కడ ఎట్లా పెడతాం, ఎందుకు ఇట్లా ఇళ్ళల మధ్య అవసరమా అనేది నేను కూడా ఫైట్ చేస్తా. అండ్ దట్టు దగ్గరలో మీరు కాలేజెస్ కూడా ఉన్నాయంటున్నారు, చాలామంది యువత మళ్ళీ ఇటువైపు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు నన్ను ఎప్పుడు రమ్మన్నా నేను అవైలబుల్ ఉంటాను సార్, నేను వస్తాను. నేను ఈ రోజు కూడా వచ్చాను. నేను కాల్ చేస్తాను సార్, నాకు కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది. నేను కాల్ చేస్తాను రేపు అదే పని మీద ఉంటాను. నేను పోలీస్ స్టేషన్ పోయేది కాలనీ వాళ్ళకి. ఓకే సార్, అదే పని మీద ఉన్నా మేము కలుస్తాం ఖచ్చితంగా సార్. నేను డైరెక్ట్ మనం వెళ్దాం, అడుగుదాం అతను అసలు. ఇప్పుడు అతను కూడా నేను తీనన్నట్టు మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎక్కడో బీఆర్ నుంచి వచ్చిన వాళ్ళు పెట్టిండు, ఆయన ఉంటలేడు అక్కడ. ఓకే సార్, అంటే అక్కడ ఎవరుంటే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని అడుగుదాం మనం. లైసెన్స్ కూడా అడిగితే లైసెన్స్ మేము ఇంటర్నెట్ కనెక్ట్ కాదు, ఆన్లైన్ కనెక్ట్ కాదు, ఫోన్ల మీద నడిచిస్తామని చెప్పి చెప్పారు. ఓటీపీ సార్ యాక్చువల్గా మీరు అంటే నేను చూడగానే ఆ న్యూస్ చూడగానే నేను ఫోన్ కూడా చేశాను సార్ ఆ నెంబర్కి. అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా సార్ వాళ్ళది బోర్డులో. శ్రీధర్ ఆయన పేరు. ఎస్ సార్, నేను ఆయనకి ఫోన్ చేస్తే నార్మల్గా సార్ ఎక్కడ సార్ ఇది అంటే రాంపల్లి అన్నారు. ఓకే సార్, పర్సన్స్ ఎవరైనా రావచ్చు అంటే సార్ ఓకే సార్ అని చెప్పేసి అన్నారు. సో నాకు తర్వాత అర్థమైంది. సో అంటే నాకు తెలియకుండా నేను మాట్లాడకూడదు, ఒకసారి మిమ్మల్ని కలిసిన తర్వాత వెళ్ళి మాట్లాడితే బెటర్ అని నేను ఆగాను సార్. కలిసి మాట్లాడదాం, వెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మనం ఆ ఓయోకి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంది, వాళ్ళ బోర్డు మీద కనిపిస్తుంది. ఒకసారి మనం దానికి ఫోన్ చేద్దాం, ఒకసారి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఎలా మాట్లాడతారని ఒకసారి విందాం. నా నెంబర్ అతని దగ్గర నుంచి కాల్. హలో సార్, నమస్తే అండి. సార్ అదే ఓయోదే కదా సార్ ఇది? సార్ అదే ఎంత సార్, అంటే 1 డే ఉండడానికి ఎంత సార్, ఎంత ఛార్జ్ చేస్తారు సార్? సార్ ఒక 1 డే ఉండడానికి ఎంత ఛార్జ్ చేస్తారు సార్? అది సార్ అంటే యాప్లో ఏమైనా వస్తుంది సార్ మీదంటే? యాప్లో చెక్ చేసినాము, రాలేదు. అవునా సార్? ఈ నెంబరు నార్మల్గా పైన మీ బోర్డు ఉంది కదా సార్, అక్కడ చూసినాం సార్ రోడ్ మీద. అక్కడ చూసి నెంబర్ కాల్ చేసినాం సార్. పొద్దున్న కూడా కాల్ చేసినాం సార్, పొద్దున్న కూడా ఒకసారి కాల్ చేసినాం సార్. ఆఫీస్ దగ్గర అంటే మాది ప్రాసెస్ మొత్తం అయిపోయింది, ఆన్ బోర్డింగ్ కాలేదు, అంటే లైవ్ లో చూపించట్లేదు. అదే సార్, లొకేషన్స్ అవి రావట్లేదు. లొకేషన్ అంటే మాకు వస్తుందండి, అది ఇంకా దాంట్లో అప్డేట్ చేయలేదు. ఫోటోషూట్ అంతా అప్డేట్ చేయలేదు సార్. ఇష్యూ ఏమన్నా జరుగుతుందా సార్ మీ ఓయో గురించి? అర్థం కాలేదండి. మీ ఓయోకి సంబంధించి ఏమైనా ఇష్యూ జరుగుతుందా బయట? ఇష్యూ అండి, ఇష్యూ అంటే ఏం లేదండి. ప్రజెంట్ అయితే నార్మల్గా మొన్న మా కాలనీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నారు. అదే సార్, అంటే యాక్చువల్గా ఇందకంటే అది లేదు అన్నట్టు మాట్లాడారు. ఎవరెవరు అక్కడ అడిగినాం సార్, అంటే ఇక్కడ ఓయో ఉంది కదన్నా కనిపించట్లేదా అంటే లోపలికి ఉంది, ఇది నార్మల్గా బయట బోర్డు లోపలికి ఉందంటే ఇష్యూ ఏమన్నా జరుగుతుందా, సేఫా కాదా అని. ఏం లేదండి, సేఫ్ అంటే సేఫే అండి, దాంట్లో ఏం లేదు, ఇష్యూ ఏం జరగట్లేదు. మీరు ఎవరంటే కస్టమర్ లేదంటే వేరే అంటే మాకు ఇందాక వేరే కూడా కాల్ చేశారు అనమాట. అక్కడ నేను కస్టమర్నే సార్. దేని గురించి అంటే ఎవరు ఉంటున్నారు, మీరేనా లేదంటే వేరే? నేను అదే సార్ నార్మల్, నేను నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఓకే అండి, ఓకే సార్. అక్కడ ఏం లేదు సార్, అంటే ఇప్పుడు సడన్గా మేము ఇద్దరున్న టైంలో ఎవరన్నా వచ్చారనుకోండి సార్, మాకు లేనిపోయింది, తలెత్తుకోలేము మేము బయట. అట్లా ఏం లేదండి, అట్లా దానికి ఇష్యూ ఏం. మాకు ఆల్రెడీ ఓఎంసీ పర్మిషన్స్ లైసెన్స్ అన్నీ వచ్చాకే మేము అంత డేర్గా బోర్డు ఎట్లా పెడతామంటే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంత డేర్గా బోర్డు పెట్టామంటే ఎలా పెడతాం? సో విన్నారు కదా, వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో రాంపల్లి దగ్గర ఒక ఇష్యూ జరిగింది. కొంతమంది కాలనీ వాసులు, అక్కడ నివాసం ఉంటున్న కాలనీ వాసులు, షిరిడి సాయి కాలనీ దాని పేరు. సో వాళ్ళందరూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల మధ్య ఒక వ్యక్తి ఒక ఓయోని పెట్టాడు. ఇళ్ళల మధ్య కాదు, దాని దగ్గరలో కూడా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో ఓయో దీని గురించి మీ అందరికీ బాగా తెలిసిందే. సో వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో రాంపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సో అంటే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ కాలనీలో, ఆ కాలనీ పేరు షిరిడి సాయి కాలనీ. సో ఆ కాలనీలో ఒక వ్యక్తి ఒక ఓయో పెట్టాడు. ఒక బిల్డింగ్ మొత్తం కూడా ఓయో కింద మార్చిదాన్ని అక్కడ చాలామంది వస్తున్నారు. సో ఓయో మీ అందరికీ బాగా తెలిసిందే. సో అంటే ఇళ్ళల మధ్య అది అలా పెట్టడం అక్కడ కొంతమంది వ్యక్తులకి నచ్చలేదు. సో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళ ఓయో దగ్గరకు కూడా వెళ్ళి ఇక్కడ ఎలా పెడతారు, ఇక్కడ అన్నీ కూడా ఇల్లులు ఉన్నాయి అండ్ దగ్గరలో కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఇక్కడ తీసేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అండ్
మాట్లాడుతున్న టైంలో అతను కొంచెం సీరియస్ అయ్యాడు. నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, నేను అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నాను, ఇక్కడ నుంచి తీయడం కుదరదు అని చెప్పేసి ఇట్లా కూడా అతను మాట్లాడాడు. సో అంటే పర్మిషన్ ఉంటే మరి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇళ్ళ మధ్యలో పెడితే మాత్రం ఇది చాలా కష్టం. ఎందుకంటే ముఖ్యంగా ఆ కాలనీ వాసులు, ఇప్పుడు ఎవరైతే షిరిడి సాయి కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు పొద్దున్న లేచి వాకింగ్ చేయడం అని, లేకపోతే ఈవినింగ్ టైంలో అట్లా పిల్లలు ట్యూషన్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే టైంలో కానీ, అండ్ ముఖ్యంగా ఆ ఓయోకి పార్కింగ్ అయితే అస్సలు లేదు. సో పార్కింగ్ లేకుండా వచ్చే వాహనాలన్నీ కూడా ఆ రోడ్డు మీద ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఆ కాలనీ వాసులకి నచ్చలే. సో మొత్తానికి వాళ్ళు అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, నడుస్తుంది కథ. సో దగ్గరలో కాలేజ్ ఉంది, అలాగే దగ్గరలో ఒక స్కూల్ ఉంది. ఇలాంటి ప్లేసెస్లో మరి అసలు ఏ థింగ్తో పెట్టాడో అతను, అంటే ఒక ఇళ్ళ మధ్యలో పెట్టాడనేది పక్కన పెడితే, సో దగ్గరలో కాలేజ్ ఉంది, దగ్గరలో ఒక స్కూల్ ఉంది. సో అంటే కావాలనే అక్కడ పెట్టాడా? నేను ఈ విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే, ఓయోకి మ్యాక్సిమం ఎక్కువగా వెళ్ళేది ఎవరంటే ఏజ్డ్ పర్సన్స్ కాదు, ఇప్పుడు చదువుకునే విద్యార్థులు, యువత చాలామంది కూడా వాళ్ళే ఓయోలోకి వెళ్తున్నారు. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ పట్టుకుని వెళ్తుంటే ఓయోలోకి అలౌ చేస్తున్నారు, ఏం అవసరం లేదు. మళ్ళీ దానికి భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు, 50% డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఒక యాప్ ఉంటుంది, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు లాగిన్ అయితే అందులో కొన్ని ప్రోమో కార్డ్స్ సంథింగ్ ఏయో కూపన్స్ ఇస్తారు, ప్రోమో కూపన్స్ సంథింగ్ ఏయో వస్తాయి. ఆ కూపన్స్ ఇస్తే మరి పర్సంటేజ్ ఇస్తారు. ఆ పర్సంటేజ్ బుక్ చేసుకుని మన ఆధార్ కార్డ్స్ తీసుకుని వెళ్తే ఓయోలో మనకి రూమ్ ఇచ్చేస్తారు. సో నేను దీనికి సంబంధించి ఆ ఓయో యాజమాన్యంతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అది కూడా అతను ఏం మాట్లాడాడు ఫోన్లో అనేది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేద్దాను. అలాగే దీనికి సంబంధించి అక్కడ ఆ కాలనీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో అంటే అతను చెప్పేది మాత్రం ఏంటంటే, ఇట్లా ఇళ్ళ మధ్య పెడితే ఎట్లా అండి, తప్పది, ఓకే మేము కాదనట్లే, ఓయో అదొక సర్వీసు. సో అది కొంతమందికి మంచిగా యూజ్ అవుతుంది, మరి కొంతమందికి యూజ్ అవ్వట్లే, ఓకే, కానీ ఇళ్ళ మధ్యలో పెట్టడం తప్పు కదని చెప్పేసి అతను చెప్తున్నాడు. అతను మాట్లాడే దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఇళ్ళలో ఉన్న ఏరియాలో అలాంటి పెడితే కొంచెం ఆడవాళ్ళు బయటికి రావడం కానీ తిరగడం కానీ కష్టం అవుతుంది. అలాగే చాలామంది అక్కడికి అమ్మాయిలు వస్తున్నారంట, ముఖ్యంగా ఓయోకి పెట్టిన 10 రోజుల్లో, ఇది ఫిబ్రవరి 14న ఓపెన్ చేశారంట, పెట్టిన 10 రోజుల్లోనే చాలామంది అమ్మాయిలు వస్తున్నారు, మాస్క్లు వేసుకుంటున్నారు, స్వెట్స్ పెట్టుకుంటున్నారు. అసలు ఎవరు ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మేము అసలు ఆడవాళ్ళ మధ్య ఆడవాళ్ళు తిరగలేకపోతున్నారు, వాళ్ళ ముందు మేము కూడా వెళ్ళలేకపోతున్నాం, అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తానికి అక్కడికి వెళ్తే, నాకు పర్మిషన్స్ ఉన్నాయి, నాకు లైసెన్స్ ఉంది, నేను పెట్టుకున్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడేమో అది ఒక హాస్టల్కి సంబంధించి బిల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారంట. ఇప్పుడేమో ఓయోకి, అంటే ఓయోకి సంబంధించి ఒక బిల్డింగ్ మొత్తం కూడా తీసుకున్నాడంటే, సో అంటే మరి ఎంత డబ్బులు వస్తున్నాయో, ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. గత 2022 నుంచి చూసుకుంటే కూడా హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకంటే నెంబర్ 1 స్థానంలో అంటే ఏదో సాధించిందని కాదు, ముఖ్యంగా యోయో బుకింగ్స్లో ఈ వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు కానీ, January 1st న్యూ ఇయర్ వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ నెంబర్ 1 ఇండియాలోనే టాప్ ప్లేస్లో ఉంది హైదరాబాద్. సో అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఓయోస్కి వెళ్తుంది యువత అంటే ఎవరు, మళ్ళీ డిగ్రీలు పీజీలు చేస్తున్న వాళ్ళు కాదు, ఇంటర్ స్టూడెంట్స్ అలాగే డిగ్రీ స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని వాళ్ళు చిన్నవాళ్ళే. సో వాళ్ళు ఎక్కువగా ఈ ఓయోస్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు పక్కా. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఓయోలో క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఓయోలో లవర్స్ వెళ్ళి లవర్ని చంపేసి అక్కడి నుంచి పారిపోవడం, లేకపోతే ఇద్దరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఒక పెద్ద అడ్డగా మారిపోయింది. దీని గురించి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయట్లే. సో మేము మ్యాక్సిమం అంటే ఓయో దగ్గరికి వెళ్ళి మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. బట్ మాకు అట్లా డైరెక్ట్గా వెళ్ళి అతన్ని ఇది చేయడానికి మాకు అంత అర్హత లేదని మాకు అనిపించింది. కానీ ఎవరైనా సొసైటీలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడగలిగితే దీని మీద మేము వాళ్ళు అనుకుంటే మేము సపోర్ట్ చేయగలుగుతాం తప్ప, సో అంటే మాకు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే అధికారం అయితే మాకు లేదనిపించింది. సో మొత్తానికి ఒక వ్యక్తి అయితే కొంతమంది వ్యక్తులు రియాక్ట్ అయ్యారు, కంప్లైంట్ అయితే ఇచ్చారు. కేవలం ఆ ఒక్కో ఓయో తీసేయడం కాదు, ఇలా చాలా ఉన్నాయి మన హైదరాబాద్ సిటీలో. ఇలాంటి ఓయోలు కాలేజీల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీస్తే అప్పుడు చాలామంది యువత అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం తగ్గిస్తారు. అలాగే ముఖ్యంగా
ఓయోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. సో చాలామంది యువతులు ముఖ్యంగా లవర్స్ బ్రేకప్ అయిపోవడం, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవడం, వేరే వేరే ఇతర రీజన్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, ఒక గ్యాంగ్ సరదాగా ఓయో బుక్ చేసుకుని అందరం కలిసి సిట్టింగ్ వేసి మందు తాగుదాం సరదాగా చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా తాగేసి డ్రింక్ చేసి పీర్ సీసాలతో ఒకరినొకరిని కొట్టుకోవడం, లేకపోతే కత్తులతో పొడుచుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా ఓయో ఒక అడ్డాగా మారిపోయింది ప్రతిదానికి కూడా. ఏదన్నంటే ఓయో ఉంది కదా, నా యాప్ ఓపెన్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ ఏమేమి అవసరం లే, ఆధార్ కార్డు ఇస్తే మన పాకెట్లో ఒక 500 to 1000 రూపీస్ ఉంటే చాలు, వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయో మనందరికీ తెలుసు. సో మరీ ముఖ్యంగా స్టూడెంట్స్, కాలేజీకి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఓయోస్కి అటెండ్ అవుతున్నారు. ఎవరైనా ఒక పర్సన్ దీని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ కనుక చేస్తే మ్యాక్సిమం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక బుక్ని మెయింటైన్ చేస్తారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, సీసీ కెమెరా అవన్నీ కూడా ఉంటాయి. కరెక్ట్గా మెయింటైన్ చేసిన కొన్ని బుక్స్ని కలెక్ట్ చేసి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను సరదాగా ఒక ఫ్రెండ్తో మాట్లాడా, ఓయోలో వర్క్ చేస్తాడు. అసలు ఏంటి ఇది కథ ఎట్లా ఉంటుంది, నాకు తెలుసు ఓయోలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా వెళ్ళాం. కానీ మేము ఎట్లాంటి పనులు చేయడానికి వెళ్ళాం, మేము వేరే వర్కింగ్కి మేము వెళ్ళాం ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడడానికి, మీటింగ్స్కి అట్లాంటి వాటికి అటెండ్ అయ్యి. అసలు ఏంటి ఇది ఎట్లా అని చెప్పేసి అలో చేసేస్తారా, వాళ్ళకి భయం లేదా, మీరు పట్టించుకోరా, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా పట్టించుకోరంటే అంత అలా ఏముండదు. వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఇస్తారు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు చూపించినా వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ ఏజ్ ఉంటుంది కదా, సో 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలో, 18 years బిలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఎలో చేయరు. సో మరి వాళ్ళని ఎలా చేస్తారంటే వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ మనీ తీసుకుంటారు. ఇప్పుడు 1000 అయిందనుకో 2000 తీసుకుని వాళ్ళని ఎలో చేస్తారు. సో అంటే అమ్మాయి మీద ఇది ఉన్నవాడు ఏం చేస్తారంటే పెట్టేసి ఆ ఒక్కరోజైనా సరే ఆనందంగా గడపడానికి కోసం సో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఓయోలో జరుగుతున్నాయి. సో వీటన్నిటికి కూడా ఆపాలి. ఆల్మోస్ట్ చాలామంది కూడా ఓయోల మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు, కొంతమంది అడ్వకేట్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్లో యువత ఈ ఓయోలకి వెళ్ళి ఎక్కువగా చెడిపోతున్నారని అయితే నాకు చాలా అనిపిస్తుంది. అందుకోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఆ కాలనీ ప్రెసిడెంట్తో గారితో కూడా నేను మాట్లాడను, ఖచ్చితంగా వాయిస్ మీరు ఒకసారి వినండి. సో చాలా మంచి విషయాలు మాట్లాడారు ఆయన. అండ్ అలాగే ఈ ఓయో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడా. సో ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. నా తప్పేముంది, నేను లైసెన్స్ తెచ్చుకున్నా, నేను నడుపుకుంటున్నాను అని చెప్పేసి. సో మరి దీన్ని ఆల్రెడీ పోలీసులకి ఫిర్యాదు చేశారు కాబట్టి వాళ్ళు ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు, మరి దగ్గరలో మరి స్కూల్ ఉంది, కాలేజ్ ఉందని చెప్తున్నారు. సో మరి అలాంటి ప్లేసెస్లో ఇలాంటి ఓయోలు ఉండడం కరెక్టా కాదా, మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మరి ఎంక్వైరీ చేసి దాని నుంచి అక్కడి నుంచి దాన్ని తీసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అది అలానే కంటిన్యూ అవుతుందా, చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.